హైందవ ధర్మంలో బ్రహ్మ ముహూర్తానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచిన వారి జీవితంలో ఎన్నో మార్పులుంటాయి. సూర్యోదయానికి 1:30 నుంచి 2 గంటల ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. ఈ సమయంలో సానుకూల దైవిక శక్తుల ప్రవాహం అత్యధికంగా ఉంటుంది. ఈ సమయం ఆధ్యాత్మిక, శారీరక, మానసిక అభివృద్ధికి శుభప్రదంగా చెబుతారు. చేస్తున్న పనిలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. ఈ ముహూర్తంలో ధ్యానం, యోగ సమయంలో మానసిక ఏకాగ్రత అత్యధికంగా ఉంటుంది. సాధన చేయడం వలన మనసు, శరీరం, ఆత్మకు శాంతి, శక్తి లభిస్తోంది. జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి అనేక రెట్లు పెరుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది. ఈ సమయంలో చదువుకోవడం వలన విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో చేసే సాధన, మంత్ర జపం, భగవంతుని ధ్యానం ఫలవంతమవుతాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా శివ, విష్ణు, గాయత్రి మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ సమయం ఆత్మ పరిశీలనకు ఉత్తమమైనది. జీవిత లక్ష్యాలు, విధులు, తీర్మానాలను కూడా ఈ సమయంలో తీసుకోవడం ఉత్తమమని పండితులు చెప్తున్నారు. ఇక బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం వలన శరీరం శుద్ధి అవుతోంది. మానసికంగా కూడా ఉత్తేజంగా ఉంటారు.